అనామకుడిని కదా నేను. అన్నపూర్ణ స్టూడియోకు ఇప్పటిలా కాదు. ప్రెస్ అంటే పోనిచ్చేవాళ్ళు. అదే పోయి లంచ్ బ్రేక్లో అందరూ పోతే నేను కూర్చొని చూసేవాడిని ఎవరెవరు పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు అని. యాజ్ ఇట్ ఈజ్గా వచ్చినవన్నీ రాసేవాడిని యూనియన్ డేలో. మా పాంజన్య గారు చెప్పారు, ఆయన అల్లు అరవింద్ అదే పనిగా పంజాగుట్ట కారు పంపించి ఈ పేపర్ తెప్పించుకునేవాడంట. అచ్చా అట్లా కాంట్రవర్షియల్ రాస్తుంటే అది చాలా పెద్ద గొడవలైనాయి. ఈ గొడవ వీళ్ళు తెలిసిన కోటేశ్వర బాబుది అది గొడవ అయింది. ఆ గొడవ మా గుడిపూడి శ్రీహరి అప్పుడు మా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభు వీళ్ళందరూ బాగానే రాస్తున్నావు కానీ ఇంత హార్ష్గా రాయకూడదు అంటే, రాయకపోతే ఎవడు చదువుతాడు. అక్కడనే ఇట్లా రాస్తున్నప్పుడు దాసన్న నన్ను పిలిపించాడు. ఎవడు రావడు బలి రాస్తున్నాడు అని పిలుచుకొని రాపో అని. సూర్యప్రకాష్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు జర్నలిస్టు, ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్. నేను గురుగారు పిలుస్తున్నారా అని పోతే, నిజంగా నేను అన్నపూర్ణ స్టూడియోలో అవన్నీ తిరిగి అబ్బా ఈడ కదా ప్రేమాభిషేకం ఫ్యాన్ నేను, ఇన్నే కదా వీళ్ళ షూటింగ్ చేసింది అని అనుకున్నా. నేను నా భుజం మీద ఆ దర్శకుడు చేసి ఒక అరగంట స్టూడియోలో అట్లా తిరుగుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చిన ఇద్దరం. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. అలా కాంట్రవర్షియల్ రాయడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది నాకు. నేను సాటిస్ఫై అయ్యేవాడిని. అక్కడ పతంజలి గారు కూడా ఆ పత్రికలో పనిచేసాడు. అది మంచి ఒకసారి ఏదో గవర్నమెంట్ వారి టక్కన ఒక 20-25 లక్షల డబ్బులు వచ్చింది ఆయనకి పాంజన్య గారు. అప్పుడు దాన్ని పేపర్ను బాగా హైలైట్ చేద్దామని ఖాళీగా ఉన్న జర్నలిస్టులందరినీ పిలిచి అప్పుడు ఆగస్ట్ 15కు ఒక ఆర్టికల్ రాశాను నేను, మా గురించి పట్టించుకోరేం అని, జూనియర్ ఆర్టిస్టుల గురించి. నాకు ఇక్కడ ఇది ఉంది కదా, ఎవరు మన రాజనాల, అది నా లోపల నాతో పాటు జర్నీ చేస్తూ ఉంది. ఇట్లా అట్లా నేను జర్నలిస్ట్గా కొంచెం పాపులర్ అయినా ఇవన్నీ రాసేవాడిని. శ్రీహరి డిస్కో శాంతిని పెళ్లి చేసుకోబోతున్నాడని ఫస్ట్ రాసింది నేనే. పెళ్లి కాకముందే మీకు తెలిసింది ఆ వార్త? ఏదో సోర్స్ వచ్చింది మాకు. అచ్చా, సోర్స్ తెలియదు కానీ వచ్చింది. దేంట్లో రాసినావు? మహానగర్ యూనియన్ డేలో రాసిన. అచ్చా, అదొకటి దొరికింది నీకు. దొరుకుతానే మనవాడు శ్రీహరి నన్ను అడిగిండు, తమ్ముడు ఎవరు మహానగర్లో పనిచేసేది? నేనే అన్నా, అరే నువ్వా, వాడిని తందామనుకున్నారా పోయి. ఆయన గోలా. ఆయన ఒకసారి ఏం చేసిండే, నేను సత్తనంగా ఆయన విమర్శిస్తున్నా సినిమా ఎవ్రీ వీక్. ఒకసారి నన్నే పిలిచి, అరే మీ జమిలో సత్తన్న వాడు చేస్తున్నాడు, వాడు సినిమాల గురించి బాగా చెప్తున్నాడు అని చెప్పు, నేను మంచిగా కాదని చెప్పి, మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే మంచి ఉంటుంది చెప్పు అని చెప్పు జరా అని నాకే చెప్తున్నాడు. నాకు కూడా అదే జరిగింది. సరే గారితో అదే ఇంకా ఇబ్బంది పడిన సన్నివేశం అయితే ఒకరోజు చనిపోయాడు డైరెక్టర్, పేరు వద్దులే పాపం, చనిపోయిన వాళ్ళ గురించి. హీరోయిన్ హృదయాంజలి సినిమాలో, హృదయాంజలి సినిమా కాదు హీరా, అదే అమ్మాయి. ఆయనకి ఇద్దరా ఏదో అదే ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, కానీ హీరా అమ్మాయి సినిమా. హీరా అదే అమ్మాయే. నన్ను ఆ డైరెక్టర్ నాకు బాగా క్లోజు. అప్పుడు శివరంజన్లో దేంట్లో పనిచేస్తున్నా, ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అంటే వెళ్ళాను. వెళ్తే రామానాయుడు స్టూడియో ఉంది కదా, ఆఫీస్ ఉంటుంది కదా, టెంపుల్ ఆ టెంపుల్ కాడ షూటింగ్ జరుగుతుంది. ఒక కోట శ్రీనివాసరావు ఎవరో బండి, కూరగాయల బండి తోసుకొని వస్తూ ఉంటాడు. హీరా వచ్చి కూరగాయలు కొనుక్కోవాలి. ఏమండి షార్ట్ రెడీ అన్నాడు సరిపోయిన డైరెక్ట్. షార్ట్ రెడీ అంటానే టచ్అప్ అంటే ఒక బూతు మాట లో టచ్అప్ మనరా దాని అమ్మ అన్నాడు. ఆమెకు హిందీ తెలుగు రాదనుకున్నాడు, విన్నది వచ్చి లెఫ్ట్ అండ్ రైట్ వాయించింది, మామూలుగా కాదు ఇంగ్లీష్లో. డైరెక్టర్ అంటే ఎవడు, తండ్రి లాంటి వాడు, రాత్రి నీ రూమ్కి రమ్మని పిలిస్తే నేను రాలేదని నా మీద నువ్వు కక్ష కట్టి పొద్దు నుంచి అట్లా చేస్తూ ఉన్నావు నువ్వు. అదంటే మధ్యలో మన కోట శ్రీనివాసరావు దట్టి అనిపోయాడు. పోతానే వాయించింది పట్టుకొని, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నది. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇట్లా వెళ్తా అన్నది అంటే వెళ్ళిపోయాడు. ఇంకా అవమానం భరించలేక ఆయన కట్ ప్యాకప్ అన్నాడు. డైరెక్టర్ ప్యాకప్ అయింది, వెళ్ళిపోయింది.